అందుకేగా మేడం మనకు ఒక జునైట్ సిస్టమ్. ఓకే శామ్, దాట్స్ ఎనఫ్ టాకింగ్ నాన్సెన్స్. నువ్వు ఊహించుకున్న వైల్డ్ థియరీ, నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన ఇలాంటి వైల్డ్ థియరీస్ ఇంతకు ముందు కూడా నేను విన్నాను. మీ మధ్య ఇంతకుముందే పరిచయం ఉందా? చిన్న బంధం కూడా ఉంది. అకాడమీ నుంచి పాస్అవుట్ అయిన తర్వాతనే మా అన్నయ్యకి రితికాకి మ్యారేజ్ జరిగింది. రితికాకి తన జాబ్ మీద ఉన్న ఎక్కువ ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు. వారిద్దరికీ నైనా కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉంది. రితికాకున్న కేర్లెస్ వల్ల ఆ బిడ్డ చనిపోయింది. తరువాతి రోజుల గురించి చెప్పాలంటే భయంకరం. ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఫ్యామిలీ కోర్ట్స్, డివోర్స్. 6 ఏళ్ళయింది. ఆ తర్వాత మా ఫ్యామిలీకి రితికకు ఎలాంటి బంధాలు లేకుండా పోయాయి. శ్యామ్, వీరు అబ్దుల్ వహాబ్ సార్. హలో సార్. రిటైర్డ్ ఎస్పీ సిబిసిఐడి. నీకు ఇవ్వడానికి ఒక DNA శాంపిల్ తెచ్చారు. మన జాన్సన్ మర్డర్ గురించి తెలుసు కదా, దాంతో దీన్ని క్రాస్ చెక్ చేయాలి. షో. సార్, ఇది ఎవరి DNA సార్? ఇది ఈ స్టేట్ క్రైమ్ బ్రాంచ్ చరిత్రలోనే మేము కోల్డ్ స్టోరీ చేసిన ఒక ప్రమాదకరమైన కేసును పట్టుకోవడానికి హెల్ప్ అయిన లీడ్ ఇది. రితికాకి తన కెరీర్లో ఫస్ట్ కేసు ఇది. నా రిటైర్మెంట్కి ముందు ఇదే ఆఖరి కేసు. 2010 మొదట్లో మన సిటీ అవుట్స్కట్స్లో ఉన్న బర్మా కాలనీలో 8-11 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. ఆ తర్వాత వాళ్ళ డెడ్ బాడీసే దొరికాయి. ఆ విక్టిమ్స్ బాడీ మీద ఉన్న గాయాలను చూసి కిల్లర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అవన్నీ కలిపి ఆ కిల్లర్ తాలూకు విక్టిమ్ ప్యాటర్న్ మేము తయారు చేశాం. అది బేస్ చేసుకుని ఈ కిల్లర్ నెక్స్ట్ ఏరియాని ఎప్పుడు అప్డేట్ చేస్తాడనే ఒక టైం ఫ్రేమ్ని మేము పిన్ పాయింట్ చేశాం. ఈ బర్మా కాలనీకి వెళ్లే రోడ్లన్నీ మూసేసి మేము చేసిన వైట్ సెర్చ్లో అక్కడ ఒక రోడ్ సైడ్లో పార్క్ చేసిన స్కూల్ వ్యాన్ నుంచి డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల స్పృహ తప్పిన ఒక పాప దొరికింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అరెస్ట్ చేయబడ్డాడు. ఇతనే ఆ డ్రైవర్. హుబైదా ఖాన్. బర్మా కాలనీ సీరియల్ కిల్లర్ అరెస్ట్ అయిన వార్త పేపర్స్లోనూ ఛానల్స్లోనూ బాగా పాపులర్ అయింది. హుబైదా ఖాన్ అరెస్ట్ అయిన 2 నెలల తర్వాత మరో పాప కూడా చనిపోయింది. ఆ కిల్లర్ ఎవరో ఇంతవరకు కనిపెట్టలేకపోయాం. అదే మోడ్ ఆఫ్ సోప్రాండి, అదే విక్టిమ్ ప్యాటర్న్. పోలీసులకు మాత్రమే తెలిసిన పాత కిల్లింగ్స్ లో జరిగిన అన్ని మైన్యూట్ డీటెయిల్స్ తో సహా అన్ని అలాగే రిపీట్ అయ్యాయి. అన్నిటికీ మించి మాకు ఈ 5వ విక్టిమ్ గోళ్ల మధ్య ఒక బ్లడ్ శాంపిల్ దొరికింది. ఆ హంతకుడిది. ఇంతకుముందు చనిపోయిన విక్టిమ్ డ్రెస్ లోంచి మనకు దొరికిన బ్లడ్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన DNA శాంపిల్. కానీ అది జైల్లో ఉన్న హుబేద్తో మ్యాచ్ అవ్వలేదు. అన్ఐడెంటిఫైడ్ అయిన ఎవరిదో ఒకరి బ్లడ్ శాంపిల్ అది. ఓకే మేడం. అదే లాస్ట్ అబ్డక్షన్. ఆ తర్వాత మళ్ళీ అలాంటిది జరగలేదు. బట్ ద మెసేజ్ వాజ్ లౌడ్ అండ్ క్లియర్. మేము అరెస్ట్ చేసిన వాడు హంతకుడు కాదు. డిపార్ట్మెంట్కి అంతుపట్టని ఆ కిల్లర్ DNA ప్రొఫైల్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఐ హ్యావ్ రన్ హండ్రెడ్స్ ఆఫ్ DNA టెస్ట్. కానీ మన చట్టానికి ధర్మానికి బయట ఆ హంతకుడు ఇంకా బతికే ఉన్నాడు. హుబైదా అహ్మద్,
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరూ పనివ్వలేదు. ఈ సమాజంలో ఒక హంతకుడిగా అతని మీద ముద్ర వేయబడింది. రిటైర్మెంట్ తర్వాత నా దగ్గరే పెట్టుకున్నాను. ఈ సంఘటనలన్నీ మా ఇద్దరిని కలిపేశాం. ఎప్పుడూ అంతులేని తీరని అన్వేషణలో. సంబంధించిన కార్యకర్త వీళ్ళ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అక్కడ ఒక కర్ర పాతి దానికి జెండా ఎగరేశారు. ఎవరో లేని టైం చూసి దాన్ని చించడానికి పైకెక్కాడు. అప్పుడు ఇతను ఒక సంఘటన చూశాడు మేడం. వినోద్, నువ్వేం చూసావో మేడంతో చెప్పు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో నువ్వు కరెక్ట్గా చెప్పగలవా? మేడం, ఆ సంఘటన రాత్రి జరిగినా కూడా ఆ మొహాన్ని క్లియర్గా చూశాను మేడం. కానీ అతను అంత పెద్ద మనిషి ఏం కాదు. అతను ఒక 10-11 ఏళ్ళలో ఉన్న చిన్న కుర్రాడు మేడం. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని మీరు ఎక్కడ చూసినా మా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేయండి. ప్రెస్ మీట్ తర్వాత ఈ ఫోటో డిజిటల్ కాపీని అన్ని ఛానల్స్ కి పంపిస్తాను. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్స్ డానో. ఐ గెస్ ఇట్స్ ఓవర్. మురళి, ఈ ఫోటోని వెంటనే సర్క్యులేట్ చేయాలి. అన్ని ఛానల్స్ కి పంపండి. ఓకే. సోషల్ మీడియా కూడా పంపించేద్దాం మేడం. యా. శామ్, ఆ రోజు నీతో హార్ష్గా మాట్లాడాను, కానీ నువ్వు ఊహించిన వైల్డ్ థియరీ ఈ కేసుకి పెద్ద లీడ్ అయింది. అండ్ దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు యూ. బాయ్. ఏంటి తల్లి ఒంటరిగా? ఈరోజు అల్ఫోన్సో సెక్షన్ ఉందిగా. అది అయిపోయింది, ఇప్పుడు ఫ్రీ టైమే. అలాగా, నాతో రా, నీకు వ్యక్తిని పరిచయం చేస్తాను. ఏంట్రా చెప్పు. మీ నాన్న అక్కడ చికెన్ ని పీస్గా చేస్తున్నాడు. నాన్నకు హాయ్ చెప్పు. హాయ్. హాయ్ నైనా, హౌ ఆర్ యు? అవును, ఏం చేస్తున్నావు? ల్యామ్ 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 బార్బెకోవా. ఆహా, బంగారం, నువ్వు డాడీని ఇంకా మర్చిపోలేదు కదా? చూడ్డానికి ఎలా ఉన్నాడు చూడు,
జోకర్ లాగా. హలో డాక్టర్. యా వస్తున్నాను. విశేషాలని తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళ మమ్మీ తెలిసిందంటే నేను అయిపోతాను. డాక్టర్ మే కమన్? రితిక, యా కమింగ్. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి నిన్ను డైరెక్ట్గా రమ్మన్నాను. ఓకే. నిన్న మీరు రిలీజ్ చేసిన స్కెచ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరికిందా? నో, నాట్ యెట్. స్కెచ్ చూసినప్పటి నుంచి ఈ మొహాన్ని నేనెక్కడో చూసినట్టు అనిపిస్తోంది. కొద్ది రోజులకు ముందు జువెనైల్ హోమ్ నుంచి ఈ అబ్బాయిని కౌన్సిలింగ్కి నా దగ్గరికి పంపారు. పేరు రూబెన్ ఎలిట్స్. ఇప్పుడు వీడు మిస్ అయ్యాడు. కొన్ని రోజులుగా నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో బిజీగా ఉండడం వల్ల వీడి కేసు రిఫర్ చేసి క్లినికల్ థెరపిస్ట్ డాక్టర్ జయకుమార్ దగ్గరకు పంపించాను. ఆయన ఇప్పుడు లీవ్లో ఉన్నారు. కొన్ని సంవత్సరాలకు ముందే ఈ రోమన్ కేసు నా దగ్గరకు వచ్చింది. గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న గొడవ వల్ల తన ఇద్దరు ఫ్రెండ్స్ని తల మీద రాయితో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు ఈ 8 ఏళ్ల అబ్బాయి. ఆ రోజే నేను వాడిని మొదటిసారిగా చూశాను. మర్చిపోలేదు. ఇక ఆలస్యం చేయకుండా ఐ స్టార్టెడ్ థెరపీ సెషన్స్. చాలా రోజుల ప్రయత్నం తర్వాత నేను మెల్లగా వాడితో కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టాను. మై కంటిన్యూస్ అపీల్, జువెనైల్ హోమ్ నుంచి నెలకు ఒకసారి వాడికి మా ఇంట్లో సూపర్వైజ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కొన్నేళ్ల తర్వాత వాడు బాగా కోలుకున్నాడు. కానీ 2 వారాల క్రితం అవన్నీ మళ్ళీ అలాగే అడ్డం తిరిగాయి. కొన్నేళ్ల క్రితం ఆ చిన్న కుర్రాడి కళ్ళల్లో నేను చూసిన ఆ ఘోరమైన భావాలను మళ్ళీ వాడి కళ్ళల్లో చూశాను. Rubin! That was last time I saw him.
ఇన్ని రోజులుగా నేను వాడిని సేఫ్గా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చేంత వరకు శామ్, నీ చైల్డ్ కిల్లర్ థియరీని వ్యాలిడేట్ చేయడానికి ఇదొక్కటి సరిపోతుంది. వాడి పేరు డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. నో, ఐ థింక్ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఎవరి సహాయం లేకుండా వీధిలో బతుకుతున్న ఒక కుర్రాడు మన ఎంటైర్ పోలీస్ ఫోర్స్ని మోసం చేసి దాక్కోలేడు. ఏంటి, ఏమైంది మీ అమ్మగారికి? పొద్దునే కింద పడ్డారు, ఇప్పుడు ఐసీలో ఉన్నారు. నూరా, నువ్వు ఇక్కడ కూర్చో అమ్మా, అమ్మ ఇప్పుడే వస్తుంది. ఎక్కడికి వెళ్ళకు. త్వరగా రూముకు మారుస్తారు కదా. పాపా, మాళవికా దాస్ 6 ఏళ్ల అమ్మాయి. పాపని చివరగా చూసిన స్పాట్ ఇదే. స్పాట్ని మనం సెక్యూర్ చేసేసాం. పాపని వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళమ్మ ఐసీయూలో ఎవరినో కలవడానికి వెళ్ళినప్పుడే పాప మిస్ అయింది. హాస్పిటల్ క్యాంటీన్లో చాక్లెట్ తీసుకొని